హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం, ఉన్మాదానికి ఇది పరాకాష్ట. నేర చరిత్రలను నడి రోడ్డు మీద నిలబెడతామంటున్న హోమ్ మినిస్టర్ అనిత. మొన్న జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు నిజంగా అది చూడ్డానికే చాలా భయంకరంగా కనిపించింది. పొట్టేళ్లను జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ ముందు నిలబెట్టి ఒక్క చేత్తో ఒకే దెబ్బకు ఆ పొట్టేళ్ల తలకాయలు నరికేసి వాటిని ఆ పొట్టేళ్ళు రక్తాన్ని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి అభిషేకం చేశారంటే ఇంతకన్నా నీచం, ఇంతకన్నా దరిద్రం ఏమైనా ఉంటుందా చెప్పండి మీరు. అదే ఇవాళ అన్ని పేపర్లలో కథనాలు. జగన్ పుట్టినరోజు పేరిట పేట్రేగిపోయిన వైకాపా మూకలు నడి రోడ్డుపై పొట్టేళ్లను నరుకుతూ జగన్ చిత్రాలకు అంటే జగన్ ఫ్లెక్సీలకు రక్తార్పణలు, ప్రజలను భయపెట్టేలా కత్తులతో రోడ్లపై ప్రదర్శన, 16 కేసులు, 63 మంది అరెస్టు, పలువురిని రోడ్లపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు. దాదాపు 16 చోట్ల ఇలాంటి సిచ్యువేషన్లు ఎదురయ్యాయి. అదేవిధంగా 63 మందిని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో చూస్తే జగన్ పుట్టినరోజు మొదలుకొని నేటి వరకు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే నిజంగా పొట్టేళ్ళని తీసుకొచ్చి ఒకే దెబ్బకు తలకాయ అటు ఇటు, బాడీ అటు తలకాయ ఇటు అనే విధంగా ఒక్క దెబ్బకే వాటిని చంపేసి వాటి రక్తంతో జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకు అభిషేకం చేస్తున్నారు. మన అభిమాన నాయకుడు పుట్టినరోజు అంటే దాన్ని పేదలకు బట్టలు పంచిపెట్టడమా, లేకుంటే అన్నదాన కార్యక్రమాలు చేయడమా, లేకపోతే ఆసుపత్రులలో రోగులకు పండ్లు ఫలాలు ఇవ్వడమా, ఇలాంటి మంచి పనులు చేయాలి. ఇంకా మీరు ఏదైనా గొప్ప పనులు చేయాలనుకుంటే రక్తదానం లాంటివి చేయండి. దానివల్ల నలుగురికి ఉపయోగపడుతుంది. అంతేగాని ఇలా పొట్టేళ్ళని తీసుకొచ్చి ఒక్క దెబ్బకు నేను ఇంకో విజువల్ చూపిస్తాను. ఈ కథనం చూస్తున్నారు కదా, దీంట్లో ఒక వ్యక్తి పొట్టేల్ని జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి దాని బ్లడ్ను అంటే దాని రక్తాన్ని ఆయన అభిషేకం చేస్తున్నాడు. ఇంత దారుణంగా ఉంది పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేస్తున్నారంటే ఏమనాలి. అందుకే వీళ్ళపైన కేసులు నమోదు చేశారు, చాలామంది కేసులు పెట్టారు. ముఖ్యంగా కత్తులతో రోడ్లపైన ర్యాలీలాగా తీసుకొని కత్తులతో జనాలను భయపెట్టారు. దాదాపు 63 మందిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా 16 కేసులు నమోదయ్యాయి. అలాగే అవసరమైతే అరాచక శక్తులకు రాష్ట్ర బహిష్కరణ అని చెప్పి నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత కూడా హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా నల్లజర్లలో జగన్ జన్మదిన వేడుకల్లో వైకాపా శ్రేణులు అరాచకం, పొట్టేళ్లు నరికి ఆ రక్తంతో జగన్ చిత్రపటానికి అభిషేకం, 7 అరెస్ట్ చేసి నడి రోడ్డుపై కిలోమీటర్లు నడిపించిన పోలీసులు అని చెప్పేసి అన్ని పేపర్లు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఒక సాక్షి తప్పితే మిగతా పేపర్లు అన్నిట్లలో, అదేవిధంగా ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో కూడా ఇదేం వైపరీత్యం, ఇదేం నీచం, ఇంత దారుణంగా ఉంటుందా. జగన్మోహన్ రెడ్డి బర్త్డేను ఘనంగా చేయాలనుకుంటే అన్నదానాలు చేయండి, రక్తదానాలు చేయండి, అదేవిధంగా పేదలకు ఏదైనా బట్టలు లేకుంటే పండ్లో పొలాలో పంచిపెట్టండి. కానీ ఈ పొట్టేళ్ళని నరికి అది కూడా మళ్ళా నడి రోడ్డుపై జనాల్ని ఆపేసి ఇంత దారుణంగా నరికేసి ఇలా చేయడం ఏంటని చెప్పేసి జనాలు చీదరించుకునే పరిస్థితి. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ముఖ్య నాయకులకైనా అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ జనాల్లోకి మాత్రం నెగిటివ్గా వెళ్తుంది. ఇప్పటికే కూటమికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే అది ఒక గుండాల పార్టీ, రౌడీల పార్టీ అంటున్నారు. జనాల్లో కూడా ఇవే సంకేతాలు వెళ్తున్నాయి. మరి ఇలాంటప్పుడు వైఎస్ఆర్సీపీ రాబోయే ఎన్నికలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అరే, వైఎస్ఆర్సీపీ అంటే మంచి పార్టీ, జనాలకు అండగా ఉండే పార్టీ అనే విధంగా సంకేతాలు తీసుకెళ్ళాలి. ముఖ్యంగా రాష్ట్రంలో జరిగే ప్రతి ఇష్యూ పైన పోరాటం చేస్తుందనే విధంగా జనాల్లోకి తీసుకెళ్ళాలి. కానీ ఇలా పుట్టినరోజు నాడు పొట్టేళ్లను నరుకుతూ, అదేవిధంగా జనాలను భయభ్రాంతులకు గురి చేస్తూ, రోడ్లపై కత్తులతో తిరుగుతూ, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటిందంటే ఇక గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరికినట్టు తలలు నరుగుతాయంటూ ఇవే వాటిపైన ఆ ఫ్లెక్సీల పైన ఉన్నటువంటి కొటేషన్స్ కూడా అవే. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా పర్యటనకు వచ్చినా కానీ ఇలాంటి ఫ్లెక్సీలు పట్టుకొని, హోర్డింగ్లు పెట్టుకొని వీళ్ళు ఇంత దారుణంగా తయారవుతూ ఉంటే, అందుకే కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు రఫా అంటే ఇక రఫాడించేస్తాం, ఎవరైనా ఇలాంటి ఫ్లెక్సీలు కానీ హోర్డింగ్లు కానీ ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా వాళ్ళని తీసుకెళ్ళి మేము బొక్కలో వేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోంమంత్రి
అదేవిధంగా అవసరమైతే ఈ అరాచక శక్తులకు రాష్ట్ర బహిష్కరణ అంటూ ఒక కథనం అయితే ఇది ఈనాడు, ఆంధ్రజ్యోతి, అదేవిధంగా వార్త, మిగతా అన్ని పత్రికలలో కూడా రాశాయి. ఇది సంగతి. మరి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇప్పటికైనా మార్పు తెచ్చుకోకపోతే జనాల్లో మాత్రం ఇప్పటికే నెగిటివ్ ఉంది. దాన్ని ఇంకా పెంచుకుంటూ పోతారా లేదంటే దాన్ని తగ్గిస్తారా అనేది మరి వాళ్ళకే తెలియాలి.